నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాస మైలారం పేలుడులో 12 మంది మృతి, శిథిలాల కింద మరింత మంది ఉండే అవకాశం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు, ఒకే నామినేషన్ దాఖలుతో ఎన్నిక లాంఛనం. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, పార్టీ అధికారంలోకి రాకూడదని పెద్దలు జతకట్టారని ఆరోపణ. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన విచారణ, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టవచ్చన్న హైకోర్టు. నలుగురు ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు పాక్ యత్నం, సైన్యాన్ని చూసి పరారీ, పట్టుబడ్డ టెర్రరిస్ట్ గైడ్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలతో ఉన్న 22 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్లో పేలుడు కారణంగా అక్కడ పనిచేసే కార్మికులతో పాటు స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద తీవ్రతకు అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం మేర ఎగిరిపడ్డారు. 3 అంతస్తుల భవనం కుప్పకూలగా 5గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించగా చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. శిథిలాల కింద మరో 4 మృతదేహాలు లభించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్న వేళ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటల ధాటికి దట్టంగా పొగ అలుముకుంది. 11 శకటాలతో అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే పేలుడు ధాటికి పరిశ్రమలో ఉత్పత్తి విభాగం కుప్పకూలింది. పరిశ్రమలో మరో భవనం బీటలు బారింది. శిథిలాల నుంచి ఒక కార్మికుడిని సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఘటనా స్థలంలో హైడ్రా, డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టారు. రియాక్టర్లో పేలుడు తర్వాత దట్టమైన పొగలు అలుముకోవడం సహా ఘాటైన వాసనలు వెలువడగా స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తెలిపారు. సిగాచి ఫార్మా యూనిట్లో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారు. ఈ డ్రైయింగ్ ప్రాసెస్లో బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అసలు రీజన్ ఏందనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దాంతో పాటే ఈ యొక్క బ్లాస్టింగ్లో మొత్తం ఆ యొక్క డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కానీ చాలా డ్యామేజ్ కావడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఇండస్ట్రీలో ఏంటంటే వీళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ మిగతా సిస్టమ్స్ పెట్టుకున్నారు. కానీ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఈ ఫైర్ సిస్టమ్స్ ఏవి పనిచేయవు. సెకండ్స్లోనే ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి బ్లాస్టింగ్లో ఈ ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ పనిచేయడం అనేది ఇంపాసిబుల్. పరిశ్రమలో పేలుడు సమయంలో బీహార్, పంజాబ్, ఒడిశా కార్మికులు విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. తమవారి ఆచూకీ చెప్పాలంటూ కార్మికుల బంధువులు పరిశ్రమ ముందు ఆందోళన నిర్వహించారు. పరిశ్రమలోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు కార్మికుల కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పరిశ్రమలోకి వెళ్లిన కార్మికుల్ని చూపించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాసమైలారం దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పేలుడు ఘటనలో 12 మంది మరణించారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఈ సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఉదయం జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 12 మంది మృతి చెందగా 26 మంది కూడా క్షతగాత్రులైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన అయితే మాత్రం సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. ఈ రియాక్టర్ ఏదైతే ఉందో సిగాచి అనే రసాయన పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన క్రమంలోనే ఎక్కడెక్కడి నుంచో ఇతర ఒడిశా, ఛత్తీస్గఢ్ అటువంటి రాష్ట్రాలు, వేరే రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఇక్కడ విదారక ఘటన సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా దాదాపు 12 మంది కూడా మృతి చెందడంతో 12 మంది కుటుంబాలలో విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. కేవలం పొట్ట కూటి కోసం ఇక్కడికి వస్తే ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే ఆ విషాదం అయితే నింపిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, తమ కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి అనేది కూడా పూర్తిగా వారికి అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియక మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో ఈ పరిశ్రమ చుట్టుపక్కల అయితే తిరుగుతూ ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం వారిని పరిసర ప్రాంతాల్లో రానిపోవడం వలన వారు కొంత ఆవేదనకైతే గురవుతున్నారు. ఒక్కగానొక పరిస్థితుల్లో తమ ఆవేదన ఉద్రిక్తమైంది. మొత్తం పరిశ్రమ లోపలికి చొచ్చుకుపోయే పరిస్థితి అయితే చేశారు. తమ వాళ్ళు వివరాలు చెప్తారా లేదా అని చెప్పి పోలీసులపై వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి అయితే కనపడింది. అంటే తమ వారి పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటే కొంత అటు మృతి చెందారా, గాయాలయ్యి ఖాళీ ఆసుపత్రిలో ఉన్నారో కనీసం వారికి సమాచారం లేకపోవడంతోనే తమ ఆవేదన అయితే వెళ్ళగక్కారు. వేరే ప్రాంతాలలో ఉన్నవారైతే కొంతమంది ఇక్కడికి ఒంటరిగా వచ్చారు, కొంతమంది కుటుంబ సభ్యులతో వచ్చారు. ఒంటరిగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ రోజు లేదా నిన్న రాత్రి ఈ షిఫ్ట్లు మధ్యగా రాత్రి షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఉదయం 6 గంటలు కావడంతో రాత్రి షిఫ్ట్ ముగించుకుని కొంతమంది వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఉదయం ఎంచక్కగా రెడీ అయ్యి ఉద్యోగంలో తమ విధులు యథావిధిగా నిర్వర్తించడానికైతే వచ్చారు. కానీ అంతలోనే మన సినిమాలో మాదిరిగా బాంబ్ బ్లాస్ట్ ఏ విధంగా అవుతుందో ఆ మాదిరిగా అయినట్టు కూడా చెప్తున్నారు. స్థానికంగా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఆ పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం, ఆ భూమి కూడా దద్దరిల్లటం, అదే చుట్టుపక్కల ఉన్న బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, అదేవిధంగా గోడలు కూడా బీటలు వారిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఆ ఉధృతి ఏ విధంగా ఉందో ఆ అద్దాలు పగిలిపోవడం, బీటలు వారడం స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా ఈ రియాక్టర్ సంబంధించిన పైపులు కూడా పగిలి ఎక్కడెక్కడో చిల్లావెదురుగా పడిపోవటం, మొత్తం కూడా అది ఒక సిమెంట్ దిబ్బలాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడే తునాతునకలైపోయి ఆ బిల్డింగులు మొత్తం కూడా కుప్పకూలి పరిస్థితి అయితే ఉంది. ఈ కుప్పకూలిన పరిస్థితుల్లో ఆ శిథిలాల కింద ఇంకేమైనా ఉన్నారా అని సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న ప్రొక్లైన్లు అయితే మొదట ఈ తీయడానికి అయితే ప్రయత్నించారు. కానీ 3 అంతస్తుల భవనం కాబట్టి అది అంత ఈజీ పని కాకపోతుందో పెద్ద ప్రొక్లైన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఉదయం 11 అగ్నిమాపక శకటాలు అయితే ఇక్కడికి వచ్చి మంటలను అయితే అదుపు చేయగలిగారు. కానీ ఎంతమంది ఇంకా ఉన్నారా, శిథిలాలకైతే ఉన్నారా లేదా అనే అంశాన్ని అయితే ఇంకా పోలీసులు కానీ అటు అధికారులు కానీ అంచనా వేయలేకపోతున్నారు. మొత్తంగా ఆ పేలుడు సమయంలో మొదటి షిఫ్ట్లో దాదాపు 50 నుంచి 60 మంది విధుల్లో చేరినట్లు కూడా తెలిసింది.
అప్పుడు అక్కడ 26 మంది క్షతగాతులయ్యారు. ఆ పేలుడు దాటికి మంటలు ఎగిసిపడిన దానికి పూర్తిగా కాలిపోయారు. అయితే వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి దాదాపు 2-3 ఆసుపత్రులకు అయితే తరలించిన పరిస్థితి అయితే కనపడింది. అక్కడ మొత్తంగా వాళ్ళకైతే ప్రథమ చికిత్స అందిస్తూ ఉన్నారు. తర్వాత మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మొత్తంగా ఇక్కడ పర్యవేక్షించారు. మృతుల వివరాలు కావచ్చు, అదే క్షతగాతుల వివరాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఉన్నారు, అటెండెన్స్ ఏంటి, ఆ వివరాలు మొత్తం కూడా సేకరించి ఇప్పటికీ కూడా కలెక్టర్ ప్రావీణ్య లోపలే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది, రియాక్టర్లు ఎందుకు పేలుతున్నాయి, ఈ సిగాజీ కంపెనీలో దేని కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనే అంశాలను అయితే కీలకంగా తీసుకుని మొత్తంగా పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 13 మంది పేర్లు అయితే క్షతగాతులనైతే బయటకు వచ్చాయి. దాంట్లో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు, అదేవిధంగా గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. మిగతా వాళ్ళు ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్కి చెందిన వారుగా ఉన్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కూడా తెలుస్తూ ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడ పరిశీలించిన అనంతరం క్షతగాత్రులను కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి వారికి భరోసా కల్పించారు, హామీ ఇచ్చారు, కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. మొత్తం ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది, అన్ని విధాల అండగా నిలుస్తామని చెప్పి కూడా వారికి భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు కాకుండా ప్రభుత్వం మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. మొత్తంగా ఈ ఘటన అయితే మాత్రం హృదయ విదారక ఘటన అని చెప్పుకోవచ్చు. మొత్తంగా జరిగిన ఈ ఘటన మాత్రం ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో 2 నుంచి 3 ప్రమాదాలు జరిగినాయి. అయితే ఈ 2 ప్రమాదాలు కూడా మొత్తం రియాక్టర్ పేలిన సందర్భంలో మనుషులు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే కొంత అనుమానాలకు తావిరెక్కుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలన లేకపోవడమా, లేకపోతే తరచూ ఇక్కడ తనిఖీలు లేకపోవడమా, దేనివల్ల జరుగుతుంది? ఈ ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాలు కోల్పోతుంది కార్మికులే అని చెప్పి కార్మికుల తరపు నుంచి కార్మిక నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి ₹1 కోటి నష్టపరిహారంగా చనిపోయిన మృతులకైతే ఇవ్వాలి, అదేవిధంగా క్షతగాతులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ కంపెనీ యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, వీరి ఇద్దరి నిర్లక్ష్యంతోనే కుటుంబాలలో మొత్తంగా ఆవేదన, అలాగే మృతుల్లో చనిపోవడం వల్ల విషాదం నింపుతుందని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఒడిశాకు సంబంధించినటువంటి ఎక్కువ మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు వారి కుటుంబానికి సంబంధించి భార్యలు అలాగే భర్తలు ఉద్యోగానికి వెళ్ళిన నేపథ్యంలోనే భార్యలందరూ కూడా ఈ రోడ్డును పడ్డారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దాదాపు 2 నెలల క్రితం ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చి పూర్తిగా అంతా ఇక్కడికే చక్కదిద్దుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే కొంత నిలదొక్కగలుగుతున్నాం, కుటుంబాన్ని ముందుకు సాగగలుగుతుంది అనుకున్న క్రమంలోనే వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఇంకా మృతులు ఎంతమంది ఉన్నారనేది ప్రాథమికంగా అయితే 12 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది, అలాగే 26 మంది క్షతగాత్రులనేది తెలుస్తుంది. మిగిలిన వారు ఇంకెంతమంది ఉన్నారా అనేది మాత్రం ఇక అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. శిథిలాలను అయితే ఇంకా తీస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కొనసాగుతుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ ఉమామహేష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలపై రాజకీయం చేయడం సరికాదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. పాసమైలారం ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విభాగాల అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఘటనా స్థలిని కార్మిక శాఖ మంత్రి వివేక్తో కలిసి దామోదర పరిశీలించారు. ఎయిర్ ఫ్రైయర్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని మంత్రి వివేక్ వెల్లడించారు. రికార్డులు దగ్ధమవటంతో కార్మికుల హాజరు వివరాలపై ఇంకా స్పష్టత రాలేదన్న వివేక్ పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఒక కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. శిథిలాలు పూర్తిగా తొలగించాక మృతుల సంఖ్యపై అవగాహన వస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రతి కార్మిక కుటుంబాన్ని, ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని, మాది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉండదు. ఇంకొక 1-2 గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ డెబ్రీస్కించి తవ్వకాలకించి ఆ బాడీస్ని దిగాలంటే కొద్దిగా సమయం పడుతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది 34 మంది. ఆ లిస్టు కూడా మీకు ఇస్తాను నేను.
వారికి కంపెన్సేషన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక కార్మికుడు మరణిస్తే అంత హైయెస్ట్ అనే కంపెన్సేషన్ ఎవరు ఇవ్వలేదు, మా ప్రభుత్వం ఇచ్చింది. కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా వంతు కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారిపోతుంది. ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనమందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి, మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. నగరంలోని 6 చెరువుల పునరుద్ధరణలో భాగంగా సున్నం చెరువును ఎంపిక చేసిన హైడ్రా అందులోని అనధికారిక నిర్మాణాలను ఇదివరకే తొలగించింది. కొన్నేళ్లుగా ఆ చెరువు పరిధిలో అక్రమ నీటి వ్యాపారం జరుగుతూ ఉండటంపై మండిపడిన హైడ్రా నీటి దందాను మానుకోవాలని ట్యాంకర్ యజమానుల్ని హెచ్చరించింది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలపై అధ్యయనం చేసి అక్కడి నీరంతా అత్యంత ప్రమాదకరంగా మారిందని గుర్తించింది. పరిసర ప్రజలు, హోటళ్లు, హాస్టళ్లు, విద్యా సంస్థలు, కాలనీ వాసులెవరూ సున్నం చెరువు నీటిని వినియోగించవద్దని విజ్ఞప్తి చేసింది. హైడ్రా హెచ్చరికలను బేఖాతరు చేసిన ట్యాంకర్ యజమానులు అక్రమ నీటి దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది చెరువు FTL బఫర్ జోన్లలో నీటి వ్యాపారులు చేసే బోరుబావులు తొలగించి నీటి సంపులు కూల్చివేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, షెడ్లు నేలమట్టం చేశారు. సుమారు 40కి పైగా వాటర్ ట్యాంకర్లు సీజ్ చేసి దందా నిర్వహిస్తున్న వెంకటేష్ అనే సూత్రధారిని అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిరుపేదల్ని మభ్యపెట్టి వారికి మద్యం అలవాటు చేసి వెంకటేష్ నీటి దందా చేస్తున్నట్లు విచారణలో తేలిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా వెంకటేష్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హడాబడి చేశాడని రంగనాథ్ పేర్కొన్నారు. తమ ప్లాట్లలో కందకాలు తీస్తున్నట్లు బుల్డోజర్లకు అడ్డుపట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు. హైడ్రాకు ఫ్లాట్ల యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సున్నం చెరువుకు చేరుకున్నారు. చెరువు సరిహద్దులు గుర్తించకుండా ఏకపక్షంగా ఎలా కూల్చివేతలు చేపడతారని హైడ్రా అధికారులపై మండిపడ్డారు. ఫెన్సింగ్లు తీసి ఆక్యుపేషన్ చేసి ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇంటి నెంబర్లు కూడా తర్వాత జరిగినాయి. వాటిని ఏం చేశారు అనేది కూడా నేను నిలదీస్తా ఉన్నా. క్లియర్గా లైవ్ ఉన్నది ఇక్కడ చేయండి అని అది వదిలిపెట్టారు. అక్కడ ఫెన్సింగ్ ఉంది, రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు అది దాని జోలికి పోవట్లేదు. ఇక్కడ వచ్చి దీన్ని సర్వే చేయండి. హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నారా? ఈ చెరువులు మొత్తం ప్లాటింగ్ చేసేసారు. ఇటు పక్క ముట్టుకోవట్లే. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి వెళ్తున్నారు. ఏదేమన్నా సర్వే చేయండి, మేము కూడా ఉంటాం. కోర్టుకి వెళ్ళాం, అవన్నీ వెళ్ళాం. మేము సర్వే నెంబర్స్ కూడా కరెక్ట్ చెప్తున్నాము. ఆ సర్వే నెంబర్స్ కాదంటారు. అంటే సర్వే నెంబర్ తప్ప 1954 నుంచి మన రికార్డ్స్ ఉన్నాయి. అవి కోర్టుకి సబ్మిట్ చేశాము. ఆ రికార్డ్స్లో కావంట. హైడ్రా వచ్చి 24-25లో మేము ఎప్పటి నుంచి ఉన్నాము? లాస్ట్ 35-40 నుంచి ప్లాట్లో ఉన్నాం. వీఆర్ ఓనర్స్ ఆఫ్ ద ప్లాట్స్. మేము తప్పంటే వాళ్ళు రైట్ అంట. 2019 నుండి మాకు సర్వే చేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అది సర్వే చేయకుండా మమ్మల్ని అవస్థ పెట్టి ఇప్పుడు హైడ్రా వచ్చి కొత్తగా ఇక్కడ దాకా చెరువు ఉంది అంటున్నాడు. ఏ పద్ధతి ప్రకారం మీరు ఇక్కడ దాకా చెరువు ఉందని చెప్తే సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అంటున్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ నా దగ్గర ఉంది, చూపిస్తున్నాం. ఇందులో చెరువే చూపించలేదు, మీరు సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మీరు తీసుకున్నాం అంటున్నారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మోసం చేశారు, బౌండరీస్ మార్చారు. ఇలాంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ప్లాట్ల మీద ఒక ఎటువంటి నోటీసు లేకుండా కోర్టు స్టేటస్కు ఆర్డర్లు ఉన్నా వితౌట్ ఇంటిమేషన్తో తెల్లారగట్ట బయలుదేరి కొడుతున్నారు. ఆ విధానం తప్పు. 25 సంవత్సరాల నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెన్సింగ్ వేసింది. దొంగలు, ల్యాండ్ గ్రాబర్స్ ఫెన్సింగ్లు లేపేసి గోడలు కట్టారు.
అదృష్టానికి నేను 22 నుంచి ఒక ఎమ్మెల్యేనే కాదు ఎంఆర్ఓ ఆర్డీఓలను కూడా తీసుకుని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చాడు. వాటిని అన్ని కూడా చూపించా. హైడ్రా అధికారులు ఇవి మాకు తెలియవన్నారు, ఇరిగేషన్ అధికారులు మాకు ఇక్కడికే వచ్చింది అన్నారు. అంటే 25 ఏళ్ళ నాడు ఫినిషింగ్ చేసినటువంటి ఫెన్సింగ్ తప్ప. ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ నూతన సారథి ఎవరో తేలిపోయింది. రాష్ట్ర కమల దళపతిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. కొన్ని నెలలుగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ సహా పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చినా అనూహ్యంగా రామచంద్రరావును పార్టీ అధ్యక్ష బాధ్యతలు వరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల దాఖలు గడువు విధించారు. అధిష్టానం ఆదేశాలతో రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే 17 ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక్కో స్థానం 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేశారు. వీరిలో 10 మంది రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. ఢిల్లీ నుంచి ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన సునీల్ బన్సల్ నామినేషన్ పత్రాలు పరిశీలించి రామచంద్రరావుకు అందజేశారు. ఆయన 2 సెట్ల నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజేకు అందజేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. రామచంద్రరావు మినహా ఎవరూ నామపత్రాలు దాఖలు చేయలేదు. 5 గంటల గడువు ముగియడంతో రామచంద్రరావు ఎన్నిక ఖాయమని తేలిపోయింది. నామినేషన్ల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రావడం అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. తాను అధ్యక్ష రేసులో ఉన్నానని ముందు నుంచి చెబుతూ వస్తున్న రాజాసింగ్ నామినేషన్ పత్రాలు తీసుకోవడం ఉత్కంఠకు దారితీసింది. 3 జాతీయ కౌన్సిల్ సభ్యుల మద్దతు తీసుకున్నానని మరో 7 కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు తన వెంట ఉన్న జాతీయ కౌన్సిల్ సభ్యుల్ని బెదిరిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేసినట్టు తెలిపింది. రేపు అధికారికంగా హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అధ్యక్షునిగా రామచంద్రరావును అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై రామచంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. అధిష్టానం సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. అధికారికంగా ప్రకటించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించినటువంటి నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో రామచంద్రరావు గారు ఒకరే నిలిచారు. ఎన్నిక లాంఛనంగా ఉంటుంది. ప్రస్తుతం రామచంద్రరావు గారు మనతో ఉన్నారు అని అడుగుతున్నారు. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మీరు ఒక్కరే బరిలో ఉన్నారు. అధిష్టానం మీకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఇది చాలా పెద్ద బాధ్యత. ఇవాళ ఓన్లీ నామినేషనే, రేపు అఫీషియల్గా అక్కడ అనౌన్స్ అవుతుంది. మిగతా విషయాలు సంబంధించినటువంటి రాజకీయ విషయాలు కానీ సంస్థాగత రేపు అక్కడ నేను కార్యకర్తల ముందు మాట్లాడతా. ఇవాళ లాంఛనంగా మాత్రం అంటే ఒక నామినేషన్ ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి విడ్డాలకు టైం కూడా అయిపోయింది కాబట్టి రేపు అఫీషియల్గా అక్కడ శోభా గారు అనౌన్స్ చేస్తారు. అధ్యక్ష పదవి కోసం అనేక మంది పార్టీలో పోటీ పడినప్పటికీ మీకు మాత్రమే అవకాశం దక్కింది. మీకు సముచిత స్థానాన్ని అధిష్టానం అప్పగించిందని చెప్పుకోవచ్చా? అందరూ ఎవరికైనా ఒకటి ఇవ్వాల్సింది, ఒకటే పోస్ట్ ఉంటుంది, ఒకరిగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇది నాకు మా మీద పెద్ద బాధ్యత. ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా ముందుకు పోతామనేది రేపే నేను అక్కడ ప్రెస్ ముందు కార్యక్రమం మాట్లాడతాను. పార్టీ బలోపేతం కోసం మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? అదంతా రేపు చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఓన్లీ ఇవాళ నామినేషన్ వేశాను, ఇంకా నేను అఫీషియల్గా ప్రెసిడెంట్ కాలేదు. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్. రేపు అఫీషియల్గా నేను అక్కడ ప్రెసిడెంట్ నాకు ఇచ్చిన తర్వాత నేను అప్పుడు మాట. మీరు అధ్యక్షగా ప్రకటన తర్వాత మీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలే కానీ అటు హైదరాబాద్కి వచ్చేసినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మేము ముందున్నాయి. వీటిని ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? అవన్నీ స్ట్రాటజీ చేస్తాం అందరూ కలిసి. ఎందుకంటే అది ఒక్కనే కాదు కదా, సమస్త ఒక లీడర్షిప్
సమగ్రత నాయకత్వంతో మేమంతా ఇది సాల్వ్ చేస్తాం. ఏదైనా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ వాళ్ళను మీరు ఏ విధంగా కలుపుకొని పోతారు? ఎవరు భంగపడలేదు, అంతా కలిసే పనిచేస్తున్నాం. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇది రామచంద్రరావు గారు చెప్తుంది. తాను ఎన్నిక సంబంధించినటువంటి ఉపసభ మాత్రమే ముగిసిందని, అయితే రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాను అధికారికంగా అధ్యక్షునిగా ప్రకటించిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక ముంగిట అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందజేసి ఆమోదించాలని కోరినట్లు రాజాసింగ్ తెలిపారు. మీకు మీ పార్టీకి దండమని లవ్ లెటర్ ఇచ్చానని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్కు వచ్చిన తనకు కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల లక్ష్యంగా ఉండి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కష్టపడి పనిచేస్తే ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకూడదని పెద్దలు జమ అయ్యారని రాజాసింగ్ ఆరోపించారు. 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్. పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.